అమ్మాయి వచ్చి నన్ను పోరోదు మందరు నేను గట్టిగా పోదలేకపోతే నా ఊపిరి పాలెం పరువు తీసిన వాడిని అవుతారా బాబు? అయితే చలిగా ఉన్నావా? రేసు గుర్రం పరిగెత్తినంత ఊపుగా ఉంది నా పేరు. అదిగో బోరెచ్చానుగా పూలు పట్టుకో పట్టుకో లాగు గట్టిగా పట్టుకో పట్టుకో పట్టుకో. అబ్బో పగిలిపోయింది. అమ్మో బాంబులు. పగిలింది బూర. నేనే భయపడతాను అనుకున్నావు కాదు. నా యాక్షన్ కి నీ రియాక్షన్ ఎలా ఉందో చూద్దామని అలా భయపడ్డాను అనమాట. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది. కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా, వేడి వేడి నీళ్లు తానానికి వెట్టనా. కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా, వేడి వేడి నీళ్లు తానానికి వెట్టనా. వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళుగాతరే, పండగ పండక్కు నేను తానమాతనే. వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళుగాతరే, పండగ పండక్కు నేను తానమాతనే. మరెట్టా అదే కావాలి. ఏంటి పైసలా? కాదు ఏందది? అదే. ఛా, అబ్బా ఏ నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా. నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది. బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా, ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా. మావా బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా, ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా. ఒట్టి చేపలు గోంగూరన వంటి గిట్టదే, ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే. ఒట్టి చేపలు గోంగూరన వంటి గిట్టదే, ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే. మరేం కావాలి? అదే. ఏంటి పేకలా? ఇందాకది అమ్మా ప్లీజ్. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా. నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది.
వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా మావా ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే మరేం కావాలయ్యా బా తెలువదా తెలియదు చెప్పు చెప్పను చెప్పమ్మా బా అదే ఏయ్, మించిందుందా హేయ్ మొన్నిచిందుందా ఇందాకడుతుందా అమ్మా ఇందాకడుతుందా నిండిచిందేంది మొండిచిందేంది ఎందాకదేంది ఇందాకదేంది రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా మామ రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురన్నము కలిపి నన్ను మురిపిస్తున్నదే నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురన్నము కలిపి నన్ను మురిపిస్తున్నదే అయితే ఇంకేం సరేనా ఇంకేం కావాలి అదే మొన్నిస్తుంది కదా అంత లేదమ్మా అబ్బా నిన్నిచిందా నిన్నిచిందా ఏయ్ ఇందాకడుందా ఇందాకడుందా అబ్బబ్బబ్బ, నిన్నిచిందేంది మొండిచిందేంది ఇందాకదేంది ఇందాకదేంది నిన్నిచిందుందా నిన్నిచిందేంది మొన్నిచిందుందా అరే మొండిచిందేంది ఇందాకడుందా ఇందాకడుందా ఇందాకదేంది ఇందాకదేంది అదే ఏహబా సూపర్ నీ యాక్షన్ సూపర్ ఆయ్, నీ రియాక్షన్ కూడా సూపరే గోల తీరిందా తీరలా ఇప్పుడు తీర్చుకుంటా ఈ ఇద్దరిని నేను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా చెక్ చేస్తా ఓ సారీ అండి మీరు డైరెక్టర్ తెలియక అలా కొట్టండి అబ్బా ఇప్పుడు దోల తీరిందమ్మా చిదంబరం గారు ఇంతకీ మీరు తీయబోయే సినిమా పేరేందండి ఆ పాయింట్కే వస్తున్నా లేవలేని మొగుడు లేచిపోయిన పిల్లం అబ్బో అదిరిపోయింది బాబు టైట్లు మీరు యాక్టింగ్ లో దిగితే బెదిరిపోతారు నా రూటే వేరు ఇంతకీ లేవలేని మొగుడు పాత్ర ఎవరేస్తున్నారు ఆ పాయింట్కే వస్తున్నా ఈ అమ్మాయి రే అసలు లేచిపోయిన పాత్ర ఎవరేస్తున్నారు కథ రచన స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయినటువంటి శ్రీ 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 చిదంబరం గారే
నేనే. ఏంటి నన్ను లేపకపోతావా? అమ్మాయి నాకింకా పెళ్లి కాల, నన్ను లేవలేని ముగ్గురు పాత్ర ఏమంటావా? నీ అమ్మ కడుపు మాడా, ఆపడరా మీ గోళ. మీరు యాక్టర్లు కాదు, నేను డైరెక్టర్ని కాదు. మరెందుకు అబద్ధం చెప్పావురా? ఈ అమ్మాయిని ముగ్గులో దించి మూడేద్దామని. ముడేస్తావా? ఎందుకలా అరుస్తున్నావ్? అమ్మాయి వీడు నీకు ముడేస్తానంట. ఏమిస్తావు? ఏం ముడేస్తావు? నేను వేస్తానని ముడి కాదు, మూడు గొట్టాలు ఇస్తానన్నా. ఏంది నీ దగ్గర 3 గొట్టాలు ఉండయా? అదేంటబ్బా, నా కాడ ఒకటే ఉందరు. అమ్మాయి గొట్టం కావాలా? పెడతావా? నువ్వు అడగాలే కానీ 3 గొట్టాలు ఒకేసారి. ఒళ్ళెలాగుంది? నీకు నా గొట్టం పెట్టినప్పుడే మనస్ఫూర్తిగా ఉందమ్మా. పళ్ళు రాలగొడతాను. నోట్లో గొట్టం పెట్టి తినిపించినప్పుడే నా మనసు తీయగా ఉంది. నీ ఉద్దేశం నేను సరిగ్గా పెట్టలేననగా? అయినా కానీ నీ గొట్టలు నా పనికి రావలే కానీ నాకు పెట్టేవాడు వేరేగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి పని చూసుకో, లేకపోతే తొంగో. ఏంది పెట్టేది? నా గొట్టమేనా? కాదు, బజ్జీ. నీ దగ్గర బజ్జీ ఉందా? బజ్జీ. చస్తే వెళ్ళం. అవును, వెళ్ళం కాక వెళ్ళం. నీతో ఒక పాట వేసుకొని అప్పుడు వెళ్తాం. చెప్పదంటారా? అయినా మీరు నాతో ఆడతారా పాడతారా? ఏమీ చేయలేరు కాబట్టి నేను వెళ్ళి మా అమ్మని పంపిస్తాలే, మీరు వెయిట్ చేయండి. పెట్టుకుంటా. ఆంటీలు ఆలుకుందామా జమా జం చిక్కం చిక్కు జమా జం చిక్కం చిక్కు. ఆంటీలు ఆలుకుందామా జమా జం చిక్కం చిక్కు జమా జం చిక్కం చిక్కు. తొక్కులు పిల్ల అంచన గిల్ల చుక్కుపుల్ల కోదం బిల్ల. ఆటలన్నీ ఆలుకుని పాలుకుందామా, పాటలన్నీ పాలుకుని ఆలుకుందామా. ఆంటీలు ఆలుకుందామా జమా జం బొమ్మకి మీలో నక్కేచుకోండి దొంగలే నేను చెట్టెక్కి వచ్చి మిమ్మల్ని అంటుకుని అవుటే చేత. ఇక ఆలేదా మీలంతా పైకెక్కమంట.
అది అయిపోయింది. ఆ తల్లో ఈ ఆటే ఎమటేలి గంట తల ఇచ్చా పెట్టి కాళ్ళు పైకెట్టామంట. ఆంటీలు 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 ఆలుకుందామా జమ జం చిక్కుం చిక్కు జమ జం చిక్కుం చిక్కు. யார் சமையல் பண்ணது? யார் சமையல் பண்ணது? யார் சமையல் பண்ணது? யார் சமையல் பண்ணது? నా రహస్యాలు పోలీసులు చెప్పాలని కట్టుకున్నావా? నా రహస్యాలు బయటపెట్టేవాడికి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? ఈ శవాన్ని తీసుకెళ్లి డైనీలో పడేయండిరా. మీలో ఎవరైనా ఎక్కడైనా ఈ రణధీర్ సింగ్ ఎన్ని పొట్టు పడవాలని చూస్తే ఎముకలు వేరే పడేస్తా. హలో మిస్ మై డియర్ మనీషా, బిజినెస్ వ్యవహారంలో తిరిగి అలిసిపోయిన నా మనసుకు ఈ హోయలో చూపించి నన్ను ఆటపాటలతో మైపరుచు. కమాన్.
తాకి ఇలా వేషా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయ వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేరా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎరవిడది ఎరుకలు పల్లకిలో ఉన్నా పలికించిన బాధ్యత నెరవేర్చావా? ఏంట్రా మాట్లాడు? ఆలారీ బ్యాస్ట్ అయిపోయింది. రాకేష్ ఏం మాట్లాడుతున్నావు? నిజమన్నా. అది ప్రభుత్వానికి ఇది పోలీసులకు ముచ్చపోయిస్తున్నా ఈ రణవీర్ సింగ్ లారీ బ్యాక్ చేస్తామని వాడు ఎవడు? వాడి పేరు సమాధి చేయరావాడిని ఏం జరుగుతుందో వాడికి తెలియజేయి. రక్తపాతం జరగాలి. అది ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ నరువులోకి ఈ రణవీర్ వైపు కన్నెత్తి చూసే సాహసం ఏ ఒక్కడో ఉండకూడదు. కమాన్ వెళ్ళు. వేట కొడవలతో వాడి పీక కోసే వాడి కాలి చేతులు నరికి 24 అవర్స్లో వాడు చావు వార్తలు వినాలి. ఆవేశపడమాకన్నా వాడిని అది చూసి దెబ్బ కొడతా. వాడు సామాన్యుడు కాదన్నా. మనలాంటి వాళ్ళ మీద తిరగబడ్డ తెలుగు బిడ్డ పుట్టిన ఈ గడ్డపై నెత్తుడితో ఎడపాలని చూస్తే హెచ్చరించాడన్నా. అవమానం భరింపరాని అవమానం. 100 మంది పోలీసులు తుపాకీలకి ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేస్తుంటే పోలీస్ స్టేషన్లో సహా 100 మంది బూడిది చేసి అప్పుడు ఒక అన్నమ్మకుడు నాకు హెచ్చరిక పంపడమా? అసంభవం. వాడు చావాలి. ఆవేశపడమాకన్నా అదును చూసి వాడిని దెబ్బ కొడతా. నరికే నీ కాళ్ళ ముందు పెడతా. నీ రాకేష్ బతుకుండగా నా అన్న తల వంపులు తెచ్చి బద్మాష్ గాని బతకనివ్వను. శబాష్ రాకేష్ శబాష్. అన్న గౌరవాన్ని నిలబెట్టాలని నీ ఆవేశం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
శత్రు సంహారం మిగిలిపోతే ఈ దేశం తాకట్టు పట్టేలా చూసేవాడు మన ప్రయత్నం విఫలమైపోతుంది, కొన్ని కోట్లు నష్టమవుతుంది. అందుకే శత్రు సంహారం జరిగి తీరాలి. బీ కేర్ఫుల్. కాలయముడిని కట్టిపడేమని నీ మిత్రుడిని రెచ్చగొట్టి పంపుతున్నావా రణధీర్? కాలయముడు ఈ కాలాన్ని శాసించేవాడు, నీలారిని బ్లాస్ట్ చేసినవాడు సర్దార్. వాడు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టాడు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూసే నీ రాక్షసులను, అమాయకంగా నిరుపేదల ఆకలి జాలలపై నెత్తురు చిమ్మే ఇలాంటి రాక్షసులను పట్టు పెట్టడానికి మరో అవతారం ఎత్తిన మహాశక్తి రావాడు. ఆ శక్తిని నడిపదాల్లో వచ్చి ఆదిశక్తిని త్వరలోనే రప్పిస్తా, వాడిని కాటికి పంపిస్తా. అది నీ వల్ల కాదు, అయ్యి తీరుతుంది. నాకు రాజ్యమానికి గండి కొట్టాలని చూసా ఏ ఒక్కరిని బ్రతకనివ్వను. డబ్బు మనిషే సంపాదిస్తాడు, కానీ ఆ డబ్బు నుంచి అహంకారం పుట్టుకొచ్చి తప్పులు చేయాలని చూసే నీలాంటి వాడికి భంగపాటు తప్పదు. పొరపాటు. ఈ లోకానికి మూలాధారం డబ్బు. ఆ డబ్బు కోసం కత్తులు చేపట్టాను, దొంగతనాలు చేశాను, దోపిడీలు చేశాను. అడ్డు వచ్చి వారిని మట్టి పెట్టాలని రాజులా రారాజులా బ్రతుకుతున్నాను. రారాజులని నిర్వహించిన దుర్యోధనకు తప్పలేదు భంగపాటు. ఆఫ్టర్ నీవెంత మహాభారతం వినిపించి నన్ను మట్టి పెట్టాలని చూస్తున్నా మిస్టర్ రంజిత్. నేనెవరో తెలుసుకున్నావు అన్నమాట. గుడ్. ఈ లోపడానికి ఏ దగ్గర వచ్చిన ఆయన ముందు నా దగ్గరికే చేరుతుంది. వచ్చిన ఆఫీసర్కు నేను ఇచ్చే జీతం స్వీకరిస్తారు, నేను ఇచ్చే పరదశు అందుకుంటారు. నువ్వు చాలా లేటుగా వచ్చావు. లేదు, కరెక్ట్ టైంకే వచ్చాను. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికే వచ్చాను. నాకు టైం పెట్టదమ్మా, నీకెందుకు నా కర్తవ్యం. నీ కర్తవ్యం వల్ల గట్లా కలిపేస్తా. నా కర్తవ్య ధర్మాన్ని కాదని ఎవడిని నేను వదిలిపెట్టను. వాడు గుండెలు తీసిన గుండా అయినా, అండర్ వరల్డ్ డానైనా సరే అలుపు మొక్కలా వేరి పారేస్తా. నా కత్తి వేటకు నన్ను బలుపసం చేస్తున్నావు. నా సర్వీసులో ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను, కానీ నన్ను చూడరా. ఇప్పుడు చూశాను కదా, ఇక నీ ఆటలు సాగనివ్వను. రంజిత్, నీకు కావలసినంత డబ్బు తీసుకొని వెళ్ళిపో. ఎంత ఇస్తావు? 2 కోట్లు ఇస్తా. చాలా తక్కువ అనుకుంటా. 5 కోట్లు ఇస్తా. వజ్రాలు కావాలా కోరుకో. ఇక్కడ ఎంత దోషం చేసినా నువ్వు టేకింగ్ చేసుకోవడానికి వీలు లేదు. ఈ రంజిత్ అంటే ఏమనుకుంటున్నావురా? తల్లి పేరు భర్త మాత, తండ్రి పేరు జాతి మాత, ఊరి పేరు వాలిపురం, ఉద్యోగం నా కర్తవ్యం. ఈ నాలుగిటిలో ఏ ఒక్కదానికి అవమానం జరిగిన సహించను. రంజిత్, నా రోజు నా పౌరుషం మీదే దెబ్బ కొడుతున్నావు. నీ కర్తవ్యాన్ని నా కాదు కింద పెట్టబోతే నేను రణవీర్ సింగ్ నా కాదు.
మనోహరి సఖి మాధురి హృదయా మనువాడమంటూ మనవి చేస్తుంటే అదా ఇలా తొలిరే అంటూ అదుముకొస్తుంటే చెరి సగం మనం ఇలాగే ఎదవడిగే మజా ఐఎమ్ సారీ మేడం. సారీ చెప్తే సరిపోతుందా? మరేం చేయాలి? అసలు నన్ను టచ్ అయ్యానని చూసి ఏం చేయమంటావు? నన్ను అడుగుతున్నావేంటి? పోనీ ఓ పని చేయమంటావా? ఏమిటది? నేను చేసిన పొరపాటుకి నిన్ను నా దగ్గరగా తీసుకొని లాక్కొని తెచ్చిన చోట ముద్దులతో చెరిపేయమంటావా? అమ్మో, నువ్వు పెద్ద మోసగాళ్ళలాగున్నావే. అసలు నన్నే నువ్వు కౌగిలించుకోవాలని చూస్తావా? కౌగిలించాడే కర్మ. నువ్వు ఒప్పుకుంటే నిన్ను కళ్యాణం కూడా చేసుకుంటా. అమ్మో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే. ఏమైంది? నాకు అందం ఉంది, అందానికి మించిన ఐశ్వర్యం ఉంది. గాడిద గుడ్డేం కాదు. ఎప్పుడు కోపరాగ్నితో రగిలిపోయే నా మనసు నిన్ను చూసినాక గోదావరి వరదలా పొంగి పొరులుతుంది. ఈ అందాన్ని అందుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. చూడు, హారదని నువ్వు కోరుకుంటే అది దగ్గర అవుతుంది అనుకోవటం అది నీ తప్పు అవుతుంది. నిన్ను చూస్తుంటే మంచు చెడు మంచుకైనా కనబడతలేదు. వికసించి పువ్వులా ఉండని ఈ అందం నిన్ను చూస్తుంటే అమాంతంగా కౌగిలించుకోవాలని ఉంది. చూడండి, ఇలా ఒంటరిగా ఉన్న అమ్మాయితో ఇలా మాట్లాడటం మీకు శబ్దం కాదు. ఐఎమ్ సారీ. నీ అందాన్ని చూసి మైమరిచి అలా ప్రవర్తించాను. ఓకే, పర్వాలేదు. మళ్ళా ఎప్పుడు కలుస్తావు? నిన్ను కలవాల్సిన అవసరం నాకేంటి? ఈ సర్దారు కోరుకుంటే 100 మంది అమ్మాయిలతో ప్రేమ కలాపం సాధించగలడు. కానీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. సర్దారంటే మీరేనా? అది మీతో చూడాలని, మీతో ఏదో మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఈ రోజుకి నా కళ్ళని నిజమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే ఈ సమాజం పట్ల మీరు చూపించే మంచి నాకు బాగా తెలిసిపోయింది. థ్యాంక్స్. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. లేదండి, థ్యాంక్స్ అనేది అది మీకు నేనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎవరో తెలియక నేను అలా మాట్లాడేశాను. ఐఎమ్ సో సారీ. క్షమించను. నీ ప్రేమ నాకు కాలు కనిపిస్తే అప్పుడు క్షమిస్తా.
ఆశిస్తున్నాను. మధ్యలో ప్రేమ గొడవ ఎందుకులేండి, మీరు సర్దారని తెలిసిన తర్వాత నా ఆనందం ఆకాశం అంతా ఎదిగిపోయింది తెలుసా. ఆ ఆనందలోకంలో మనం ప్రేమ పక్షుల్లాగా ఎగిరిపోతాం. సరే సరే, మీరు ఒకసారి మా ఇంటికి విందుకు రండి, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తప్పదంటారా? తప్పించుకోలేరు కదా. అయితే ఓకే. చాలా థ్యాంక్స్ అండి, మరి నేను వెళ్ళొస్తాను. రేఖ, విందుకు వచ్చినాడు నీ మనసులో మాట చెబుతానని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఇష్టపడితే ఓ లైలా మజ్నులా, ఒక సలియ మనారికైలా మన ప్రేమ కూడా చరిత్రలో నిలిచిపోతుంది. లేత చలిగాలం దోచుకోర
అవుతారు. అలాంటిది రేఖ నన్ను ప్రేమిస్తుందా లేక ద్వేషిస్తుందా? ఒకవేళ ప్రేమిస్తే ప్రేమలోకంలో జలకాలాడే జలకల్లి లాంటి అందాన్ని నా సొంతం చేసుకుంటా. ఒకవేళ ద్వేషిస్తే దేవులోకం నుండి దేవేంద్ర దిగి వచ్చిన, భూలోకం నుండి ఆ పరమశివుడు దిగి వచ్చిన రేఖని నా నుండి ఎవరు దూరం చేయలేడు, చెయ్యలేడు. ఎవరు కాపాడలేడు అంటున్నావు? ఏంటి షో? మరేం లేదు రాకేష్, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ఓ గ్రద్దలా తన్నుకుపోవాలని చూస్తున్నాడు ఒక భగ్న ప్రేమికుడు. అంటే ప్రేమలో పడ్డా అన్నమాట. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ జారిపడ్డాను. బైక్ మీద ఎంజాయ్ చేస్తూ కాలేజీలో రీసెంట్ గా కూడా పడ్డాను. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రేమలో పడ్డాను. నీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మధ్యలో సెన్సార్ కటింగ్ లా విజయ్ గారు మాటి గడ్డు పడుతున్నాడు. వార్నింగ్ ఇవ్వబోయావా? ఇచ్చాను, వాచిపోతాను కూడా చెప్పాను. మరి వాడేమన్నాడు? వాడు తిక్క సమాధానాలు చెప్పి నాకు తిక్క రేపుతున్నాడు. వాడి మెడక మీద తలక లేకుండా చేస్తాను చెప్పు. ఇలాంటి విషయమే అన్నతో ఒక మాట చెప్దామని అనుకున్నాను. అన్నదాకెందుకు చేసు? నేను చూసుకుంటా. నువ్వు కోరుకున్న అమ్మాయి నీ సొంతం అయ్యేలాగా నేను చేస్తా. అన్న తర్వాత అన్న లాంటి వాడివి నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. అమ్మ పేరు ఏమన్నా? రేఖ. దాన్ని వెనక ముందు ఎవరైనా ఉన్నారా? తెలీదు. శేషు నువ్వు నిశ్చిందంగా ఉండు. అది ఒప్పుకుంటే సరాసరి, లేదంటే దాన్ని ఎత్తుకొచ్చి నీ కోరిక తీరేలాగా చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ గుట్టు మేనిచ్చ పట్టాను, నీనింత పట్టు పడతాను. అరవేలమి వేలమి నువ్వు కొంపడు కలిసి పిల్లలు ఒప్పుల సంపుల కండుకుంటదు. నీ గుట్టు మేనిచ్చ పట్టాను, నీనింత పట్టు పడతాను. అరవేలమి వేలమి నువ్వు కొంపడు కలిసి పిల్లలు. చిరపలాడుగాను చెట్టుగాడించైనా ఇంటికోనైనా పదలంతా దించయ్యాను. చిరపలాడుగాను చెట్టుగాడించైనా నీ దగ్గరైనా పదలంతా దించయ్యాను. వందెక్కి చిన్న కుర్రదాన గూడెక్కడున్నాదో ఎన్నిదాన రేపన పొడి నెగిటిగా రప్పించను. నేను నీకు ఇడి జగను రప్పించను. వేలమ్మి వేలమ్మి వంటలు కొంటలు పరిచి వెళ్ళదు. వంపులు కండుకుంటదు. నీ గుట్టు నేనిక్క పట్టాను, నీక పట్టు పడతాను. వేలమ్మి వేలమ్మి వంటలు కొంటలు పరిచి వెళ్ళదు. చేతికి చిత్రం
సరసనం నే చూడాలి తిలకించు నీ అందము చక్కని చిక్కని నడుము నీ చేతికి చిక్కిన సరము నే చూడాలి తిలకించు నీ అందము తారాలతో కొండి కన్నగోము కళ్ళల్లో దాగుండి కన్నగోము నీకు నాకు తెలిసేస్తుంది ఆనందం నిన్ను నన్ను కలిపేస్తుంది భార్య భర్తల బంధువులన్నీ వేలన్నీ వంటలు వంటలు పడిచి పిల్లదు ఒప్పులు ఒప్పులు కన్నగొట్టదు నీ గుట్టు నేనిక్క పట్టాను నీకవో పట్టు పడతాను వేలన్నీ వేలన్నీ వంటలు కొంత పడిచి పిల్లదు అరే ఒప్పులు ఒప్పులు కన్నగొట్టదు నీ గుట్టు నేనిక్క పట్టాను నీకవో పట్టు పడతాను వేలన్నీ వేలన్నీ వంటలు కొంత పడిచి పిల్లదు ఒప్పులు ఒప్పులు కన్నగొట్టదు నువ్వెవరివి? రేఖను ప్రేమించిన మరో ప్రేమికుడివా? అవును, రేఖను ప్రేమించాను, ప్రియురాలుగా కాదు, అది నా తోడబుట్టిన చెల్లెలు. నమస్తే బావా. వద్దని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అది చెప్పడానికి నువ్వెవరివి? మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని అవసరం నాకు లేదు. నా చెల్లెలైతే ఎవరినైతే కోరుకుంటుందో వాడికి ఇచ్చే పెళ్లి చేస్తా. అలా చెయ్యాలని చూస్తే నాకు పెళ్లికి ముందే నీ చెల్లిని, శోభనానికి ముందే నీ చెల్లిని అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం కూర్చావురా? మరొకసారి నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడడానికి నాలుగు లేకుండా చీరేస్తా. ఏంటి రెచ్చిపోతున్నా? మా ఇంటికి వచ్చి రౌడీకం చేయాలని చూస్తే ఊరుకోవడానికే మేమన్నా వాద్యం కాదురా. మీ నీ స్వరూపాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. గూండాయిజమా 15 సంవత్సరాలుగా నరమేధం సాగిస్తూ కోట్లు గణించిన ఈ నాగుకే రౌడీజం నేర్పుతున్నారా? మా గురించి నీకు పూర్తిగా తెలియచేసు. నాకు నేను కోరుకున్నది ఏదైనా నా సొంతం కాకుండా ఎవడైనా సరే సమాధికర్తానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ ఆల్వేస్ బి రెడీ. నన్ను సమాధి చేయడం అంత ఈజీ కాదురా. నా వెనక ఎగసిపడే నిప్పు కణం ఒకటి ఉంది, దహనం చేస్తుంది, జాగ్రత్త. ఎగసిపడే నిప్పుగా ఆపేయటం మాకు కొత్త కాదు. మాకు వెన్నతో పెట్టిన విద్య. చూడు, నువ్వు చేసేది రౌడీజమే, నేను చేసేది రౌడీజమే. మనకి గొడవలు ఎందుకు? ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, అంతేగాని నా చెల్లి జోలికి రావద్దు. బావా, నువ్వు రావద్దంటే నా మనసు ఊరుకోవద్దు. వస్తా, నీ ఇంటికి వస్తా, నీ చెల్లితో సరసాలు ఆడతా. వస్తే నేను నీ ప్రాణం బలితీస్తా. తెగించి ముందుగా అడిగాలని చూస్తే మీ అడ్రస్ కూడా మారిపోతుంది. ఎక్కడికో తెలుసా? స్థానాలకి. నేను గుండానైనా రాక్షసునైనా ఇంతవరకు నా చెల్లికి తెలియలేదు. ఎందుకో తెలుసా? నేరాలు ఘోరాలు చేసి మా అన్నయ్య నన్ను పోషిస్తున్నాడంటే మా చెల్లి బాధపడుతుంది. అందుకే నేను చేసే నేర పోరాటాల్లో మా రౌడీయిజం చేసిన మా చెల్లి జర్నలిస్టుగా పనిచేస్తున్నానని చెప్పింది. నీ చెల్లి మీద నీకున్న ప్రేమకు నా జోహార్లు. చెల్లి కోసం రౌడీజాలు మానేసి రారాజులా బతుకుతున్నా. శబాష్.
నేను గుండానైతే మా చెల్లి వద్దంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ గుండాయిజాన్ని వదిలేస్తా. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదండి, మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. వస్తా. రేఖ మనసులో స్థానం సంపాదించాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, కానీ వీడియో మధ్యలో సెన్సార్ కటింగ్లు అడ్డు పెడుతున్నాడు. వాడి గురించి ఆలోచించి మా చేసు. ప్రేమ కలాపాలు యథావిధిగా సాధించు. అడ్డొస్తే నరికి పారేస్తా. వస్తా. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్. ఓకే, రేఖను నా సొంతం చేసుకుంటా, దాంతో జీవితాన్ని పంచుకుంటా. అప్పటి వరకు నా ప్రేమ కలగా మిగలాల్సిందేనా?
అడుగడుగున ఆదిశక్తుల సర్దార్ మన వ్యాపారం మీద దెబ్బ కొడుతుంటే చట్టం వంట చూసుకుని అరవింద్ కుమార్ రెచ్చిపోతుంటే ఇక్కడ నీ ప్రేమలోకంలో కలకలంటున్నావా? ఐఎమ్ సారీ అన్నయ్య. సారీలు వింటారు కదా, నేను ఇక్కడికి వచ్చింది శత్రు సవాల్ తీసుకురామని హెచ్చరించడానికి. అలాగే అన్నయ్య. మనల్ని అంత చేయాలని చూసే ఏ ఒక్కడిని నేను వదిలిపెట్టను. వస్తా. తమ్ముడిని శత్రు సమూహానికి పంపిస్తున్నావా అన్నది ఎవరేను? ఐయామ్ విజయ్. ఈ దేశాన్ని విజయ పదం నడిపించడానికి, నీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి భావి భారత పౌరుణ్ణి. ఈ దేశాన్ని మేము నాశనం చేసేస్తున్నా విజయ్. పొరపాటుగా నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. లేదు, సరైన చడిగా వచ్చాను, నీ గురించి అంతా తెలుసుకున్నాను. తెలుసుకొని ఏం చేస్తారా? ముంచుకొచ్చి ముప్పిన ఆపి ఈ దేశ భవిష్యత్తుని కాపాడతావా? కాపాడతాను. ఈ దేశాన్ని నీలాంటి రాక్షసుల చేతుల నుంచి కాపాడుకుంటాను. ఈ దేశంని నీలాగా నిజమైన పోరాటం చేసేవాడుంటే ఈ దేశం ఆనాడు తెల్లదొరల చేతుల్లోకి వెళ్ళేది కాదు, ఇప్పుడు మాలాంటి రాక్షస చేతుల్లోకి వచ్చేది. పొరపాటు న్యాయపాలన చేసేవారే లేకపోతే ఈ దేశానికి స్వతంత్రమే వచ్చేది కాదు. వచ్చి ఏం చదువుతుందిరా? కుల మతాలు తారతమ్యాలు నరుకు తెస్తుంటే శాంతి కరువై అశాంతి పదలిస్తూ నెత్తురుతో తడిచిపోతుంది ఈ దేశం. నీలాంటి వాళ్ళ వల్లరా ఈ దేశం ఇలా మారిపోయింది. బతికే బాలమైన వాళ్ళ చేత బాంబులు వేస్తున్నారు, కాదంటే వాళ్ళు కాటికి పంపుతున్నారు. కుల మతాల శిక్ష రేపేది మీరు, శాంతి స్థాపన జరిగే చోట అశాంతి రేపేది మీరే. నెత్తురుగా మారుస్తుంది మీరే. వచ్చి